రాజధాని అమరావతిలో మంత్రులు నారాయణ నిమ్మల పరిశీలించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాతో కలిసి ఎమ్మెల్యే మంత్రులు జీఐడీ టవర్ల నిర్మాణ పనులను పరిశీలించారు. రాజధానిపై వైసీపీ నేతలు రోజుకో మాట మాట్లాడుతున్నారని, పిచ్చి తుగ్లక్ సైతం అసూయ ఆశ్చర్యపోయేలా జగన్ తీరుందని మంత్రి నిమ్మల మండిపడ్డారు. ఇంత సుందరంగా ఇన్ని పబ్లిక్కి కూడా యాక్సెస్ ఉండేటువంటి విధంగా సెక్రటేరియట్, అసెంబ్లీ, ఈ రకమైనటువంటి ఉద్యోగస్తుల అవసరాలు తీర్చేటువంటి విధంగా ఇంత పెద్ద ఎత్తున రాజధాని మన ప్రాంతంలో మనకు నిర్మాణం అవుతూ ఉంటే, మరి ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి వ్యక్తి గొడ్డల పార్టీ మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఒక స్థిరం తప్పినటువంటి వ్యక్తి ఈవేళ గొడ్డల పార్టీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. ఎందుకంటే నాడేమో అమరావతిని స్వాగతిస్తున్నామని చెప్పాడు, మొన్ననేమో 3 రాజధానులు అని చెప్పాడు, మళ్ళీ నిన్ననేమో మావిగన్ అంటాడు. అంటే ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తికి స్థిరం లేకపోతే, అటువంటి స్థిరం లేనటువంటి వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే ఏ రకంగా ఆంధ్రప్రదేశ్కి నష్టం జరుగుతుంది ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు కూడా 14-19లో మేము చూసాం, 30,000 ఎకరాల పైబడి ఉండాలి రాజధానికి, అమరావతిని స్వాగతం పలుకుతున్నానని చెప్పాడు ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా, రికార్డ్స్ ఉన్నాయి. ఆ రోజు 2019 ఎన్నికల ముందు మగాడిని కాబట్టి ఇక్కడ ఇల్లు నిర్మాణం చేసుకుంటూ ఉన్న ఒక్క అంగుళం కూడా రాజధాని కదలదని ఎన్నికల ముందు చెప్పారు. ఎన్నికలు అయిన తర్వాత మాట తప్పి మడమ తిప్పి అమరావతి కాదు 3 ముక్కలు అన్నారు. ఓకే, కొన్ని పాలసీని నువ్వు మార్చుకున్నావు. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలం, 151 సీట్లు ఇచ్చారు, 50% ఓట్లు ఇచ్చారు. నీ పాలసీలో 3 ముక్కలు అన్నావు. మరి నీ పాలసీ నీ 5 సంవత్సరాల్లో నీ 3 ముక్కల్లో ఎక్కడైనా 3 ఇటుకలు పెట్టావా అని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి అమరావతి కాదని 3 ముక్కల్లో 3 ఇటుకలు పెట్టకుండా మళ్ళీ ఈరోజు ప్రజల ఆశీర్వాదంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈవేళ అమరావతి రాజధాని రూపుదిద్దుకుంటూ ఉంటే, మళ్ళీ ఈరోజు మచిలీపట్నంలో విజయవాడలో గుంటూరులో గన్ను, అంటే ఎవరికి రానిటువంటి ఆలోచన. అంటే పిచ్చి తొగ్గులక్క సైతం అసూయపడేటువంటి విధంగా, అరే ఈ జగన్కి వచ్చినటువంటి ఆలోచనలు నాకు కూడా రాలేదేంటి అని పిచ్చి తొగ్గులకు కూడా అసూయపడేటువంటి విధంగా, ఈర్షపడేటువంటి విధంగా ఈరోజు మళ్ళీ మావిగాన్ని అంటున్నటువంటి పరిస్థితి.